ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఇవాళ సాయంత్రం మన స్కూల్ తనిఖీ చేయడానికి విద్యాశాఖ నుంచి కొంతమంది వస్తున్నారట. అరే ఇప్పుడేం చేయడం? స్కూల్ పరిస్థితేం బాలేదు. తలుపులకి పెయింట్ కూడా వేయించలేదు. చాలా పాతగా కనిపిస్తున్నాయి. సాయంత్రంలోగా ఎలా వీలవుతుంది? నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు సడన్ గా వస్తున్నారు. ఇవాళ నా ఉద్యోగం ఊడిపోయేలా ఉంది. సార్, మా స్టూడెంట్స్ అందరం కలిసి సాయంత్రంలోగా స్కూల్ కి పెయింట్ వేసేస్తాం. లేదు వీర్, నేను స్టూడెంట్స్ చేత అలాంటి పనులు చేయించలేను. సార్, ఇది మన స్కూల్ గౌరవ సమస్య. మన స్టూడెంట్స్ అందరూ సరదాగా పెయింట్ వేసేస్తారు. సార్, ఇతని మాటలు నమ్ముకోకండి. సాయంకాలానికి పని అవటం అసాధ్యం. ఎవరూ చేయలేరు. మా తాతయ్య చెప్తూ ఉంటారు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడే వీరుడు అని అంటారు. నీకు నాకంటే ఎక్కువ తెలుసా? కుదరదని నేను చెప్పాను అంటే అది కుదరనే కుదరదు. సార్, నా మీద నమ్మకం ఉంచండి. ఇది నా స్కూల్ గౌరవ సమస్య. నేను తప్పకుండా చేస్తాను. అంటే నాకు స్కూల్ గౌరవం మీద శ్రద్ధ లేదంటావా? మిస్టర్ కక్కడ్, నాకు వీర్ మీద పూర్తి నమ్మకం ఉంది. తను మన స్కూల్లో అందరికంటే తెలివైన వాడు, చాలా చురుకైన వాడు కూడా. తన గతంలో కూడా ఇలాంటి పనులు ఎన్నో సాధించాడు. మామూలు స్టూడెంట్స్ ఎవరు వాటిని చేయలేరు. అందుకని నాకు తన మీద పూర్తి నమ్మకం ఉంది. సో తనకి మనం అవకాశం ఇచ్చి తీరాల్సిందే. మిస్టర్ కక్కడ్, మీరు లంచ్ సమయంలో వెనక మైదానంలో మన స్టూడెంట్స్ చేత స్పోర్ట్స్ డేకి ప్రాక్టీస్ చేయించండి. అప్పుడే వీర్ క్లాస్ రూములకి పెయింట్ వేయడానికి వీలుంటుంది. సార్, వీరి మాటలు నమ్మకండి. తనంతా గందరగోళం చేస్తాడు. కక్కడ్ గారు, నేను చెప్పిన పని చెయ్యండి. అయ్యా మహానుభావ, పెయింటింగ్ చేస్తానని మాట ఇచ్చేశారు. కానీ చేయడం ఎలా? మన జంటూను పిలవండి, తనే ఈ పని చెయ్యగలుగుతాడు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు చుల్బుల్. దినాదిన్ నేనే జింటూని. నా పేరే జింటూ. ఆజ్ఞాపించండి బాస్. ఇప్పటికే మన బాస్ పని తగ్దినాధీన్ దిన్ అయిపోయింది. తనిప్పుడు స్కూల్కి పెయింట్ వెయ్యాలి. ఇప్పుడు చూడండి. జింటూ, ఏంటి ఇలా చేసావు? వెంటనే పెయింట్ ని తీసేయ్. ఇప్పుడు నువ్వు ఈ విధంగా చేయకూడదు. వీర్, కేవలం క్లాస్ రూములకు మాత్రమే పెయింట్ వేస్తే చాలు. వీర్, ఇదంతా నువ్వు ఎలా చేసావు?